సరికపోతే ఒక చిన్న క్లారిటీ కావాలి. మీరు తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకి వెళ్ళండి. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ టీడీపీ రెండు కలిసి పోటీ చేయబోతున్నాయి, పొత్తులు ఉండబోతున్నాయి అంటున్నారు. దీన్నే వెళ్తూ రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగా ఆరోపించారు. తెలంగాణ అంటే 2019లో టీడీపీతో టీఆర్ఎస్కి పొత్తు ఉండబోతుందా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అయితే ఎవరు లేరు. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టర్. అది ఈ దినానికి అయితే అలాంటి ఆలోచన ఎవరికి లేదు. రేపటి దినాన ఏం జరగబోతుందో ఇవాళ ఊహించుకోవడం అనేది స్పెక్యులేషన్ తప్ప వేరే కాదు. టీఆర్ఎస్ నిబద్ధతని, తర్వాత తెలంగాణ అవసరాలని గౌరవించినప్పుడు టీడీపీకి ఏదైనా అవకాశాలు ఉంటాయి పొత్తులోకి ఎంటర్ అవ్వడానికి. ప్రతిరోజు అడ్డం పడుతూ ఉన్నారు కదండి. ఇప్పుడు ప్రాజెక్టుల మీద అడ్డమైనా నీళ్ళు ఇప్పటికీ నీళ్లు తరలించకపోవాలనే ఆలోచన. అడ్డం పడే వ్యక్తి అవతలకి వెళ్ళిపోయాడు కాంగ్రెస్లోకి. ఆయన ఒక్కడు కదా, ఆయన ఈజ్ వన్ అమాంగ్ ది సెవరల్ పీపుల్. అసలు పార్టీ, అది పార్టీ. మా హైకోర్టు విభజన లేకుండా ఆపిన పార్టీ. చెప్పలేము, ఇప్పుడు ఏం చెప్పలేము. వాళ్ళు వాటన్నిటిని ఒప్పుకొని తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమానికి, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్కి వాళ్ళు పూర్తిగా అనుకూలంగా ఉంటే పాసిబిలిటీ ఉంటుంది. పొత్తు కుదిరితే ఓటుకు నోటు కేసులో రాజీ అయిపోతారా? అసలు పొత్తు కుదిరితే అనేది అది ఒక స్పెక్యులేషన్ అయినప్పుడు దానికి సంబంధం లేని విషయం గురించి ఆ సమాధానం ఎట్లా చెప్పగలుగుతాం? అయినా రాజీ అయ్యే కేసులు, రాజీ కాని కేసులు ఉంటాయి. రాజీ అనేది మనంతటా మనం రాజీ చేసుకుంటే అయ్యే కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి చట్టంలో, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో. నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ రాజీ ప్రసక్తే రాదు. చివరిగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నేను సందేశం కాదు కానీ అభ్యర్థన ఉన్నది. ఈ అపోజిషన్ అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ అరాచకులు, ఈ అరాచకమైన ఆరోపణలు, అరాచకమైన పరిస్థితులు క్రియేట్ చేసే ఈ నాయకులని నమ్మకుండా పూర్తిగా కేసీఆర్ గారికి వెనకాల సమీకృతమయ్యి అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఐక్యంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకుందాము. అదే నా చిన్న అనుమానం ఉంది, దాని తర్వాత క్లోజ్ చేస్తాం సార్ ఇంటర్వ్యూ. మీరు నాన్ వెజ్ తింటారు సార్? తింటాను నేను. తింటారా సార్? దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. నేను నాన్ వెజ్ తింటాను. అంచనాలే 100% తప్పు. ఆయన అంచనాలలో 100% తప్పు. దర్శి చెంచయ్య 100 సంవత్సరాల కింద గదర్ పార్టీలో పోరాడి అమరుడైనాడు ఆయన. దర్శి చెంచయ్య ఎంతోమంది ఉన్నారండి విప్లవకారులు, బ్రాహ్మణులు అంతా నాన్ వెజ్ తింటారు, చాలా మంది తింటారండి. అది వ్యక్తిగతమైన ఇది. లిక్కర్ తీసుకుంటారా మీరు? నేను లిక్కర్ తీసుకోను, ఓన్లీ నాన్ వెజ్ తీసుకుంటాను. నాన్ వెజ్ తింటాను. ఓకే, అంటే ఇంట్లో చేస్తారా మేడం? బయట తింటారా? బయటనే. ఇంట్లో ఎప్పుడైనా అడిగారా మేడం చేయమని? అడగలేదు, అవసరం కూడా లేదు. ఇంట్లో బయట అయితే తింటారు. బయట కూడా నేనేం బాగా కోరికగా తినను. అప్పుడప్పుడు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు తినేవాళ్ళం లేదు, అదే కంటిన్యూ అవుతుంది అంతే. కానీ ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఫంక్షన్ పోతాం, అన్న చికెన్ బాగుంది వేసుకో అని నన్ను అంటారు. నేను తినను అది ఇది అని చెప్పాలా? 4 ముక్కలు తినేస్తే అయిపోతుంది. అంతేనండి, నాకు అంత పెద్ద కోరిక. ఓకే సార్. ఆహారం అనేది వ్యవహారం వ్యక్తిగతమైన అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.